హాయ్ అందరికీ నమస్తే. ప్రవాహం లాంటి ఒక కథకి జలపాతం లాంటి సంగీతం తోడైతే అది ఉప్పెనై మన ముందుకు వస్తోందండి ఫిబ్రవరి 12వ తారీఖున. సో మరి ఈ ఉప్పెన గురించి బోల్డని విషయాలు, ఉప్పెన వెనకాల జరిగిన విషయాలు ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి టోటల్ టీమ్ మనతో ఉన్నారు. ద ప్రొడ్యూసర్స్ అండ్ డిఎస్పీ గారు, అలాగే కృతి శెట్టి, వి హావ్ వైష్ణవ్ తేజ్, సుకుమార్ గారు అండ్ బుచ్చి సార్ అందరూ ఉన్నారు. సో అందరితో మాట్లాడేద్దాము. అందరికీ బిగ్ హాయ్. ఆల్మోస్ట్ అంటే ఇంత గుంపుని ఇంటర్వ్యూలో కలిసి ఆల్మోస్ట్ 1 year అయింది సుకుమార్ గారు, కరెక్ట్ గా దగ్గర రైట్. అసలు దేవి గారు లుక్ చూసారా సుకుమార్ సార్? అసలు ఆఫ్టర్ లాక్డౌన్, బిఫోర్ లాక్డౌన్, సో వైష్ణవ్ గారు, ఫస్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, మీ ఫస్ట్ సినిమాకి మీ ఇద్దరికి కూడా యు ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఈ సుకుమార్ రైటింగ్స్ అండ్ బుచ్చి గారి డైరెక్షన్, ఈ స్టోరీ అండ్ డిఎస్పీ సార్ మ్యూజిక్. వాట్ యు సే? అండ్ మైత్రి మూవీస్. yes మైత్రి మూవీ మేకర్స్. yes అదృష్టం చేసుకుంటాను నేను కృతి. అంటే మంచి ప్రొడ్యూసర్స్ కానీ, సూపర్ మ్యూజిక్ కానీ, ఇంత మంచి కథ కానీ, కథ హీరోగా రావడం నిజంగా నా అదృష్టం. అండ్ దాని అందరి వెనకాల సుకుమార్ గారు ఉండడం, అండ్ నాకు ఆ గొప్ప కాన్ఫిడెన్స్ సుకుమార్ గారు ఫస్ట్ టైం వెళ్ళి కలిసినప్పుడు, సార్ నాకేం రాదు సార్ అంటే, పర్లేదు నేను నేర్పిస్తాను, డైలాగ్స్ నేను చెప్తాను, యాక్టింగ్ నేను నేర్పిస్తాను, కంగారు పడుకో అని చెప్పిన నాకు బాగా గుర్తు. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, రియలీ థ్యాంక్ గాడ్, వెరీ ఫార్చునేట్. నా శిష్యుల మీద నమ్మకం, నిజం డైలాగ్ బాగా చెప్పిస్తాడు. సుకుమార్ సార్ అంటే బిఫోర్ ఇండస్ట్రీ, బిఫోర్ దట్ యాక్చువల్లీ తన ఐస్ చాలా వెరీ రేర్ అనమాట ఇండస్ట్రీలో. చాలా మంది నాకు సైట్ ఉంది కానీ అది నార్మల్. సుకుమార్ సార్ అంటే బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందే మీ శిష్యులు మీకు బాగా తెలుసు అండ్ మీ దగ్గర పనిచేశారు. అండ్ అగైన్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ సినిమాలకి వర్క్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వేలు పట్టుకుని అలా నడిపిస్తున్నారు సార్ నన్ను వేరు పడి. యాక్చువల్గా ఒక అదృష్టం ఏంటంటే, నేను ఆయన శిష్యుడిగా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంటర్మీడియట్లో, ఎందుకంటే ఇంటర్లో డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ చెప్పాను, లెక్కలు చెప్పాను. నాకు తెలిసి ఇంకా ఆ చిన్న బుచ్చి తెలుసు నాకు. ఇంకా ఎంగు 16 సంవత్సరాలు ఇంకా మేసాలు వస్తూ ఉంటాయి. నా ఫ్రెండ్ కొండలరావు అని ఒకతను ఉండేవాడు. సో వాళ్ళిద్దరికి సాన్నిధ్యం బాగా సో చాలా అప్పుడు కూడా చాలా భయపడుతూ రెస్పెక్ట్ఫుల్గా కనిపించేవాడు కాదు ముందు. అసలు బుచ్చి అంటే ఎక్కడి నుంచి లాగాలి మనం బయటికి. ఈవెన్ మొన్న కూడా షూటింగ్స్లో కూడా తను ఎక్కడున్నాడు తెలియదు నాకు. ఓకే. సో అట్లాంటిది ఇప్పుడు ఫోర్గ్రౌండ్లో నేను ఎప్పుడు చెప్తుండేవాడిని ఏంటంటే, ఎవరికి డైరెక్షన్ నేర్పలేము, స్వతహాగా వాళ్ళకి రావాల్సిందే. సో నేను ఎవరిని నా దగ్గర నుంచి వెళ్ళి బయట డైరెక్ట్ చేసిన ఏ డైరెక్టర్ని స్టూడెంట్ అని చెప్పలేను. ఎందుకంటే మనం వాళ్ళకి ఏమి నేర్పలేము. ఇంకా ఫ్రాంక్గా చెప్పండి, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం చాలా. కానీ నిన్ను మాత్రం నా స్టూడెంట్ చెప్తాను నేను, ఎందుకంటే నీ లెక్కలు చెప్పాను కాబట్టి. సో విచిత్రంగా డైలాగ్ ఎవరితో వీడితో నిన్ను మాత్రం చెప్తాను నా శిష్యుడు కానివ్వండి, ఎందుకు డైరెక్ట్ లెక్కలు చెప్పానండి. సో అది ప్రూవ్ చేస్తాడు. ఈ రోజున తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమాకి ఒక ఆలోచనతో అందరినీ ఇంత రెస్పాన్స్ అంటే ఇంత హ్యాపీగా ఆనందంగా ఉంచగలిగాడు. ఒక వేదిక మీద తీసుకొచ్చాడు, ఇంత బజ్ క్రియేట్ చేశాడు. అదంతా తన కష్టమే. బుచ్చి గారు ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఇలా పొగుడుతుంటే మా స్టూడెంట్ ఇన్ మారేస్తారు లోపల. హౌ ఆర్ యు ఫీలింగ్? అంటే సార్ పక్కన ఏం మాట్లాడలేమండి సార్. నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసాను సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు. అప్పుడు పక్కన సార్ లేరు. నవీన్ సార్కి వెళ్ళిపోదాం. నవీన్ సార్కి వెళ్ళే ముందు సార్ ఒకసారి మీరు నించారా సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఒక్కసారి సార్ ఊరికే సార్ కోల్చుకుందామని. సార్ ఏం తింటారు సార్? ఎలా సార్ ఇంత హైట్? మీ హైట్ అంత ఫీల్ అయితే మరి మా హైట్ వద్దు సార్, మనం హైట్ కాదు. నవీన్ గారు పొగినట్లేదు, మనల్ని అమ్మనించినట్టు కాదు. తను పైగా హీల్స్ వేసుకుని కాదు, మీరు మామూలుగానే స్వతగానే పొడుగు ఎక్కువ, ఆడు కంపేర్ చేస్తాం మా అందరికి ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సరే ఇంకో విషయం చెప్పేస్తా, అంటే ఉప్పెన చాలా సీరియస్ ఫిల్మ్ కాబట్టి కొన్ని కామెడీ మాడుతుంది.
నవీన్ గారి బర్త్డే వచ్చినప్పుడు ఫొటోస్ పోస్ట్ చేసి విష్ చేద్దామంటే నాకు కొన్ని ఫొటోస్ దొరికితే ఒక ఫోటో ఇద్దరు మాడుకుంటున్నాం, నేను ఇది తప్ప ఏదైనా పోస్ట్ చేయను అంటే ఒక శిఖరంతో ఆయన మిమ్మల్ని తలెత్తుకునేలా చేశారు. కరెక్ట్, ఆయన వల్లే కదా మొత్తం అందరూ తలెత్తుకుని చేస్తారు. ఎందుకు అడిగాను అంటే ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ మూవీ బడ్జెట్, ఎందుకంటే అది మొత్తం షూట్ చేసిన విధానం అండ్ టీజర్ ట్రైలర్ ఇవన్నీ మాకు చూసిన తర్వాత ఇట్స్ లైక్ చాలా అంటే చాలా బిగ్ గా కనిపిస్తుంది సార్. సో బడ్జెట్ అంటే ఇందాక మీరు అన్నారు లైక్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంత అయిందా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంత అయిందా. సో ఒకసారి ప్లీజ్ నవీన్ గారు మీరు చెప్తారా? అదే ఆయన కూడా బడ్జెట్ రవిగారిలో స్టార్ట్ అయింది. రవి సార్ నవీన్ గారిలో ఎదిగింది. అండ్ ఐ హోప్ కలెక్షన్స్ కూడా నవీన్ గారు లాగా ఇంకా ఎక్కువ యాక్చువల్ సినిమా సంబంధించి మా హోప్స్ కూడా రవిగారిలో స్టార్ట్ అయ్యి నవీన్ గారిలో అయ్యింది. ఎందుకంటే సార్ మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ గారి కాంబినేషన్, సో వండర్ఫుల్ కాంబినేషన్, మంచి హిట్స్ ఉన్నాయి. సో ఏం చెప్తారు సుకుమార్ రైటింగ్స్ లో అగైన్ యు ఆర్ కమింగ్ అప్ విత్ ఉప్పెన. సుకుమార్ గారు ఫస్ట్ కథ నేను విన్నానండి మా శిష్యుడిది, అదిరిపోయింది. ఒకసారి వినండి అంటే దాంట్లోనే ఇంకా అసలు మనం విన్న అవసరంలో ఫార్మల్గా అంటే చాలు అనిపించింది. ఇంకా ఫుల్ ఇంప్రెస్ చేసాడు, అసలు చాలా బాగుంది కదా అని. ఇంకా సుకుమార్ సార్ ఎంతమాలు ఉన్నారంటే ఆ ధైర్యం వేరు కదండి. ఇక ఎలా అయినా క్రియేటివ్గా ఉంటుంది. ఇక దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సుకుమార్ గారి సినిమా ఎలా చూస్తామో, ఎలా ఆయన కథ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చెప్పగలిగాడు. రియల్లీ ఈజ్ అచీవ్మెంట్. సార్ ఇంతమంది మాట్లాడతారు, ఇంటర్వ్యూ అయ్యేలోపు మీరు మాట్లాడాలి సార్. ప్లీజ్ మాట్లాడమంటే మాట రాయమంటే దేవి గారు మ్యూజిక్, ఓ మై గాడ్ నిజంగానే అంటే ప్రతి పాట ఇట్స్ లైక్ హమ్మింగ్ వస్తుంది జలపాతంలా తీసుకోండి. అండ్ నీకను నీళ్ళ సముద్రం ఇంకా అది అసలు వ్యూస్ కౌంట్ చేయడం మానేసాను నేనైతే. అది అలా పరిగెడుతూనే ఉంది ఆ వ్యూస్ యూట్యూబ్లో అక్కడ ప్రతి చోట. అండ్ అమేజింగ్ మ్యూజిక్ సార్. ఐ హ్యావ్ టు టెల్ యూ ప్రతి డీటెయిల్. కొన్ని సాంగ్స్లో సార్ వాటర్ మ్యూజిక్ మీరు ఇచ్చారు, సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్రెడీ లిరిక్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ గివెన్ ఫ్యూ వాటర్ డ్రాప్ సౌండ్స్ అండ్ ఆ వేవ్ సౌండ్స్. అమేజింగ్. అంటే ఐ ఫెల్ట్ దట్ సో డీప్లీ ద మ్యూజిక్, ఇట్స్ రియలీ అమేజింగ్. సో ఇలాంటి స్క్రిప్ట్ మీకు దొరికింది అండ్ యూ గేవ్, ఇంకా ఆడేసుకున్నారు. ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన మైత్రి మూవీస్కి, సుకుమార్ గారికి, రుచి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నా ట్రావెల్ ఇప్పుడు సుకుబాయ్తో ఎలాగో కాన్స్టెంట్గా ఉందో అలాగే మైత్రి మూవీస్తో కూడా అన్నమాట. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనలో ఎంత క్రియేషన్ ఉన్నా కూడా సార్ దానికి ఒక ప్లాట్ఫామ్ అండ్ ఆపర్చునిటీ ఉంటే తప్ప. అలాగే బుచ్చి గారితో నా పరిచయం ఏంటంటే సుకుబాయ్కి అసలు ఉన్నప్పుడు నాకు తెలుసు, అంటే ఫోన్ పరిచయం యాక్చువల్గా. ప్రతి సాంగ్కి చాలా సాంగ్ అంటే సుకుబాయ్ సాంగ్స్ అనే కాదు, వేరే సాంగ్స్ ఏమైనా వచ్చినా కూడా సారీ సాంగ్ బాగుందని మెసేజ్ పెడుతూ ఒక ఫేస్లెస్ మెసేజ్ వచ్చిందన్నమాట. వచ్చిన వ్యక్తి మనిషి ఫేస్ నాకు తెలియదు అప్పుడు ఆ టైంలో. సో అలా పరిచయం. దాని తర్వాత ఒకరోజు సుకుబాయ్ వచ్చి ఇలాగ మా సేమ్ రవి గారు చెప్పినట్టే మా శిష్యుడు కథ ఒకటి చేశాడు డార్లింగ్, నువ్వు వినాలి అంటే సుక్కుబాయ్ వినాలి అన్న తర్వాత దానికి ఇంకా డిస్కషన్ ఏముంటుంది. అయ్యో ఓకే డార్లింగ్ బుచ్చి నాయుడు పెట్టి సుక్కుబాయ్ వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ 3 years బుచ్చి గారు చెప్పిన కథకి నేను ఓపెన్ అయ్యాను అనమాట. సో నాకు ఎంత నచ్చేసిందంటే, నాకు నా కెరీర్లో రంగస్థలం ఈజ్ వన్ అంటే ఎవర్ గ్రీన్ మూవీ అది. అంటే అలాంటివి చేయాలని నాకు కోరుకుని, ఎందుకంటే ఇళయరాజా గారు మూవీస్, భారతీరాజా గారు మూవీస్ ఇలాంటివి చిన్నప్పటి నుంచి నేను తమిళనాడులో పెరిగాను కాబట్టి నాకు చూసి ఇలాంటి మూవీ మనం ఒకసారి చేయాలి, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తాం అనుకోవటం, అది సుక్కుబాయ్ ద్వారా రావటం అంటే ఇంకా అది పీక్స్ అయింది నాకు. అలాగే మళ్ళీ వాళ్ళ ఛానల్ ద్వారానే ఉప్పెన లాంటి మూవీ రావటం అనేది ఇంకా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మాట. అండ్ అంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఫస్ట్ నేను కనెక్ట్ అయిందే జలపాతం సిచ్యువేషన్. అది ఎందుకంటే ఈ పాట కోసం ఈ సినిమా నేను చేయాలి అన్నాను. దాంట్లో ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. నేను చెన్నైలో పెరిగినందువల్ల ఏదో కానీ నాకు సముద్రంతో చాలా అటాచ్మెంట్. ఇది ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి నేను సైకిల్లో తిరిగే టైం నుంచి, బైక్లో తిరిగే టైం నుంచి, ఫస్ట్ టైం కారు కొనుక్కున్నప్పటి నుంచి కూడా ఇది సుక్కుబాయ్ కూడా తెలియదు. ఒక్కడిని ఎర్లీ మార్నింగ్స్ ఈవినింగ్స్ బీచ్ వరకు వెళ్ళిపోయి అక్కడ చాలాసేపు కూర్చొని ఇళయరాజా గారి మ్యూజిక్, మైకిల్ జాక్సన్ మ్యూజిక్ వింటూ ఐ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద బీచ్. సమ్టైమ్ ఇట్ యూస్ టు రెయిన్, ఐ టు సిట్ ఆన్ ది బోట్. అలా నాకు అవన్నీ గుర్తొచ్చినాయి ఈ ఉప్పెన కథ చెప్పినప్పుడు. దాంతో ఇంకో చిన్న పాయింట్ అంటే ఇది సందర్భం కాదేమో చెప్పడానికి కానీ, బట్ ఐ టేక్ ఇట్ ఇస్ అ హ్యాపీ మూమెంట్. మా నాన్నగారి రిచువల్స్ కూడా నేను పట్టి ఫస్ట్ రిచువల్ ఐ డిడ్ ఇట్ ఇన్ ద బీచ్.
బికాస్ ఐ హ్యావ్ ఎ కనెక్షన్ టు బీచ్. నేను ఎక్కడ బీచ్లో ఉన్నా మా నాన్నగా గుర్తొస్తుంది నాకు. సో అది ఒక ఇది ఇప్పటివరకు బుచ్చి గారు కూడా చెప్పలా. దాని తర్వాత ఇందులో ఫాదర్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో మై అటాచ్మెంట్ విత్ ద సబ్జెక్ట్ గ్రూ వెరీ ఇంటెన్స్ మాట. మేబీ దట్స్ వన్ రీజన్ ద మ్యూజిక్ టర్న్ అవుట్ టు బీ లైక్ దిస్. బట్ డెఫినెట్గా క్రెడిట్ మొత్తం నేను బుచ్చి గారికి, సుక్కు గారికి ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు కూడా మ్యూజిక్ బాగుంది, ఇందులో ఫైట్స్ బాగుంది, ఇందులో యాక్షన్ ఏదన్నా సరే కథ బాగుంటేనే వస్తుంది. సో అది. దాని తర్వాత మీరు అడగకముందు ఇంకో ప్రశ్న నేను సమాధానం చెప్తాను. నాకు ఈ టోటల్ ట్రావెల్లో బాగా నచ్చింది ఏంటంటే ఒక గురు శిష్యుల అటాచ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పాను, నేను ఏదో ఇంటర్వ్యూ ఇస్తాను కూడా చెప్పి, బట్ ఆ పాయింట్ మళ్ళీ చెప్తా. నీ కన్ను నీలి సముద్రం అది పాట చేసేసి ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చేసేసి పంపించేస్తామన్నమాట సాంగ్స్. సుక్కుబాయ్ ఫోన్ చేసి డార్లింగ్ అద్భుతంగా ఉంది, అద్దరిపోయింది అని ఒక కాంప్లిమెంట్. సుక్కుబాయ్ కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి, ఆయన స్క్రిప్ట్ లాగే ఉంటాయి, అర్థం అవడానికి కాసేపు పడుతుంది. పొగిడే అని ఆలోచించుకుని సుక్కుబాయ్ కాబట్టి తిట్టరు కాబట్టి పొగిడే ఉంటారనే కన్ఫర్మేషన్ ఆలోచించుకుని అప్పుడు ఆ పొగట్టు అర్థం ఉంటుంది. అప్పుడు అన్నారు డార్లింగ్ నా శిష్యుడు బుచ్చిగాడు అంటే ఎంత ప్రేమతో అంటారు అనమాట. ఆడికి ఇచ్చావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కానీ వేరే వాడికి చంపేద్ది నేను. అప్పుడు మరి సుక్కుతో ఎన్ని కాలం పనిచేసి మరి నేనేమంటాను, డాడీ మీరు శిష్యుడు కాబట్టి తనకి ఇచ్చాను కానీ లేదంటే మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను. ఈ గ్యాప్ లోనే బుచ్చిగారు పాట విన్నారు. సుక్కుబాయి ఫోన్ పెట్టాడు, బుచ్చిగారు ఫోన్ చేశారు, సార్ ఏం సార్ ఈ పాటలో ఉందండి. ఎలా ఉందంటే బాగుందా బాగుందండి అంటే అప్పటికి ఆయన ఎక్స్ప్రెషన్ దగ్గర నాకు తెలియదు కదా, ఎలా ఉందంటే అలా ఉంది అది గట్టిగా చెప్పన్నాను. చాలా బాగుంది సార్ అన్నారు. ఓకే అన్న. దాని తర్వాత ఆయన నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ జలజలపాతం సాంగ్ నేను ట్యూన్ పంపించినప్పుడు ఆయన ఫోన్ చేసి సార్ ఈ సాంగ్ గురించి నేను ఒకే మాట చెప్తాను అన్నారు. ఏంటంటే నా సినిమాని నాకంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు సార్ అని చెప్పి ఫోన్ పెట్టారు. సో ఇలాగ ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ అండి ఇది. అండ్ ఐ థింక్ నేను సుక్కుబాయి ఫోన్ చేసి అన్నా, డార్లింగ్ మీకు గురువు తగ్గ శిష్యుడు అంటారు కదా, అలాంటి ఒక శిష్యుడు దొరికారు. అండ్ ప్రతి దీంట్లో కూడా నాకు సుక్కు గారు ఒక థాట్ ప్రాసెస్ లేదా ఒక గురువు నుంచి ఆయన ఎంత నేర్చుకున్నారు అనేది నాకు తెలిసింది. ప్లస్ ఆయన సుక్కు గారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇది ఒకటి చెప్పలేదు. ఎందుకంటే ఇది చాలా రేర్ క్వాలిటీస్ వాట్ వీ ఫైండ్ ఇన్ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ ఇవన్నీ. ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, తర్వాత ఇంకోటి బ్లాక్ బస్టర్, మళ్ళీ మనం ఇంకోటి బ్లాక్ బస్టర్ వీళ్ళు తీస్తూనే ఉంటారు ఇక్కడ స్టార్ట్ అక్కడ వరకు. సో దీనిలో మన మాటలు పెద్ద కానీ అంటే లాక్డౌన్ తర్వాత నేను మాట్లాడే విధం కొంచెం మార్చుకున్నాను. నేను మామూలుగానే కొంచెం బద్దలు కొట్టిలా మారుతా, ఈసారి డైరెక్ట్గా బద్దలు కొట్టి తర్వాత మాట్లాడుతుంది. సో నేను చెప్పదలుచుకున్నానంటే సుక్కుబాయికి నాకు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ అయిపోతుంటాయి పాటలు. సో అందులో అసలు ఎప్పుడు చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం 4 daysలో చేసేసాం. అలాగా లిరిక్స్ కూడా ఇది ఎలా ఉందంటే సూపర్ అంటాను, లేదా నాకు నచ్చకపోతే సుక్కుబాయి అసలు పెట్టరు. అలాగే సుక్కుబాయి నచ్చకపోతే నేను పెట్టను. ఉప్పున్న టైంకి వచ్చి మాత్రం నువ్వు లిరిక్స్కి బాగుందా ఎక్కువ డిస్కషన్ అయిపోతుందంట. అప్పుడన్నా అదేంటి మన ఇద్దరం చేసినప్పుడే ఇంత డిస్కషన్ ఉందో, బుచ్చి మీద ఎంత డిస్కషన్ సుక్కుబాయి మాట అంటే ఆ మాటలో గొప్పతనం నాకు నచ్చింది. కానీ బుచ్చి గారి మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, నన్ను చాలా నమ్ముతున్నాడు. నా సినిమాలో విషయంలో నేను తప్పు చేసినా పర్లేదు కానీ నా శిష్యుడి సినిమా విషయంలో నేను తప్పు చేయకూడదు. నాకు ఐ గోట్ గూస్ బంప్స్ విత్ దట్ వన్. అంటే ఎంత మీనింగ్ ఉంది చూడండి. అలాగే ఇది బుచ్చి గారికి తెలియదు. బుచ్చి గారు మరి ఏదైనా సార్ అయితే నేను సార్ని ఒకసారి అడిగి చెప్తాను సార్ని ఒకసారి. ఐ లవ్ దట్ థింగ్ అండ్ ఐ వాజ్ లైక్ ఎ మీడియేటర్ బిట్వీన్. అంటే ఏ విషయమైనా సరే కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. అది బుచ్చి గారు ఫీల్ అవ్వకూడదు, సుక్కు గారు ఫీల్ అవ్వకూడదు, నాకు నచ్చాలి అని చేసాం. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఒక మంచి బేస్ ఉన్నప్పుడు దాని మీద వచ్చే ప్రతి విషయం సూపర్గానే వస్తుంది. అందుకని ఉప్పెన్ సూపర్గా వచ్చింది. అన్ని విషయాలు చెప్తాను. ప్యాకప్ థ్యాంక్ ఏం లాక్డౌన్ తర్వాత ఇదేనా? సరే నీ గురించి బుచ్చి ఒకసారి రికార్డ్ చేసి కూడా పంపించా, సీక్రెట్గా మాట్లాడుతుంటే నా శిష్యులు అంటున్నాడని. అది కరెక్ట్గా నువ్వే చెప్పగలవు. సుకుమార్ గారు ఇది దేవి ఉంటే చాలు అని. అదే సార్ ఓపెనింగ్ చెప్పాను. నేను సుకుమార్ గారు ఓపెనింగ్ అప్పుడే అన్నాడు, దేవి గారు నా సినిమాకి మీరు మ్యూజిక్ చేశారు, ఇక చాలండి ఈ సినిమాకి. కాదు తను చెప్పేది వేరేలా ఉంటుంది. అదే సార్ అప్పుడు అంటే ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే నా సినిమా హిట్ అవ్వాలని దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవి గారు నా సినిమాకి మ్యూజిక్ చేస్తే చాలు అని దండం పెట్టుకుంటే చాలు. అది నిజం చేశారు సార్, నిజంగా. అంటే సార్ రంగస్థలం జరుగుతున్నప్పుడు తను అన్నాడు, ఏంటి నువ్వు నేను ఏం చేశాను, ఏంటి నువ్వు మళ్ళీ చెప్పు అని చెప్పి ఊరికి రికార్డ్ చేసి దేవి పంపించాను సార్. అదే సార్ అంటే మీరు చెన్నై బీచ్లో కూర్చున్నారు సార్, అలా
నేను ఒప్పాడు మా బీచ్లో కూర్చున్నాను సార్ అలా వెళ్ళి. మీరు ఆ చివర నేను ఈ చివర సార్. కనెక్షన్ వచ్చింది. సార్ నేను నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళాను సార్ దేవి సార్కి. మీరు కూర్చోబెట్టి వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయిన తర్వాత దేవి సార్ ఫస్ట్ హాఫ్ ఇన్నేసారండి. ఇన్నేసిన తర్వాత అదిరిపోయింది ఆగండి సుఖబాయ్ ఫోన్ చేస్తానని లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ చేశారు సార్. సుఖబాయ్ అదిరిపోయింది, మీ శిష్యుడు సూపర్ చెప్పాడు ఫస్ట్ హాఫ్, చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని పొగడాలా మీ శిష్యుని పొగడాలా అన్నారండి. అంటే సార్ ఏమన్నారంటే అండి, నన్నే పొగుడు, నన్ను పొగుడుతా అని పొగిడట్టే అని అంటే పొగిడారండి. ఇదేంటి సార్ ఇలా అన్నారు, నన్ను కదా పొగడాలా అనుకున్నాను సార్. అప్పుడు సెకండ్ హాఫ్ అయిపోయిందండి. సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి సుక్కుబాయ్ సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది, ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని పొగడాలా మీ శిష్యుని పొగడాలా అంటే అప్పుడు సార్ అన్నారండి, ఈసారి ఆడనే పొగుడు, ఆయన పొగిడితే నేను పొగిడినట్టు అన్నారు. అంటే సార్ అంటే దేవి గారు మీరు అన్నట్టు I can see a Balance. fire సరే, ఇప్పుడు యా అందుకని అది నిజంగా ఇంకో రహస్యం. అంటే మీరు చెప్పే ముందు ఒకటి చెప్పేస్తా. అంటే లేదు నేను నిజంగా మీకు కూడా ఈ విషయం చెప్పలేదు కానీ అంటే హోల్ హార్టెడ్గా ఒక ఇంత పెద్ద అంటే సుక్కు అంటే ఎలాంటి వాళ్ళకన్నా ఒక రెస్పెక్ట్. అంటే ఏంటి, ఒకసారి మన జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద అన్నారు, అంటే ఇది ఏ డైరెక్టర్ పొందలేని ఒక కాంప్లిమెంట్. సుక్కు తీసిన ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే దానికి అల్టిమేట్ రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని మించిన రెస్పెక్ట్ నా ఐదు ఒక డైరెక్టర్కి రాదు. ఓకే, అలాంటి సుక్కు అంటే ఎంత హోల్ హార్టెడ్గా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ శిష్యుడనే కాదు, ఒకవేళ మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఒక దీన్ని అంత అంటే ఒక అసూయ, ఒక ఈర్ష్య, ఒక ఇది, ఒక ఎట్లీస్ట్ ఒక ఈగో ఏది లేకుండా ఎప్రిషియేట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు డార్లింగ్. అది మీకు మాత్రమే సాధ్యం. అందుకని మీరంటే ఎంత ఇష్టం. తిట్టినా పడతాం, పుట్టినా పడతాం. సార్ మీరు అన్నట్టు సుక్కు సార్ని క్రియేటివిటీలో మ్యాచ్ చేయొచ్చు కానండి లవ్లో మ్యాచ్ చేయలేము సార్. చూస్తున్నారా అసలు ఎంత ప్రేమ, ఇక్కడ ఒక గ్రాటిట్యూడ్, ఇక్కడ ఒక రెస్పెక్ట్, ఇప్పుడు ఒక బాండింగ్. అన్నిటికన్నా రహస్యం ఏంటంటే ఇప్పుడు సార్ ఒకసారి అడిగి చెప్తానంటాడు కదా, అదంతా నాతో డిస్కస్ చేసి వాడు చెప్పిందే నాతో చెప్పిస్తాడు. కానీ అది కూడా అది వాటి రెస్పెక్టే మళ్ళీ. యా ఇప్పుడు అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట మధ్యలో. ఐఎమ్ జస్ట్ నీకు తనకి నేను మీడియేటర్ని చెప్పాలంటే. మీడియేటర్ అంటే మంచి మీడియంని. కానీ సార్ బుచ్చి గారు బేబమ్మని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ బా అసలు ఆ అమ్మాయి కళ్ళతో నవ్వుతుందో పెదాలతో నవ్వుతుందో అర్థం చేసుకోవడానికి 100 సార్లు చూడాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఎంతో క్యూట్ గా నవ్వుతున్నారు. అండ్ యువర్ పర్ఫెక్ట్లీ యాక్టర్స్ బేబమ్మ. థ్యాంక్ యూ. సూపర్ అండి నిజంగా. అంటే యువర్ స్మైల్, I felt like you lived in the character. You owned it a lot. అది మాకు ట్రైలర్ టీజర్ చూస్తే అర్థమైంది. ఇంకా రేపు పొద్దున సినిమాలో చూస్తే ఇట్ బి లైక్ వండర్ అనుకుంటున్నాను. మీరు హవ్ యూ ఫీలింగ్ లాంచింగ్ టాలీవుడ్లో విత్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ అండ్ సుకుమార్ సార్ అంతా ఆయన ఆధ్వర్యంలో. సో హవ్ యూ ఫీల్? Like till now we did some interviews and I was okay, but now I'm feeling so overwhelmed because the entire team is here. team is here, right? Yeah. And thanks చెప్పాలంటే బుచ్చి సార్కి చెప్పాలి. ఎందుకంటే లైక్ ఫస్ట్ నుంచి he gave me a lot of confidence like to perform the role. And when I first met Sukumar sir, he was like, you can do this and you're gonna do well. So hearing that, even though when I first came I didn't know I was coming for a movie or something, hearing that I felt like I could do it. Whatever it was, the confidence they gave me was very nice and overwhelming. So I తెలుగు felt మాట్లాడుతుంది బాగా And యాక్చువల్గా. నేను నువ్వు తెలుగు మాట్లాడచ్చు. తెలుగు రాదనుకుని నేను ఇంగ్లీష్ తెలుగు మాట్లాడేస్తుంది. శుభ్రంగా మాట్లాడేసుకున్నాను తెలుగు చక్కగా. సో ఫస్ట్లోనే అంత కాన్ఫిడెన్స్ చూపించారు, అందుకే లైక్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. అంటే ఇవాళ ఫుల్ గ్లామరస్ రోల్స్ ఎక్కువ హీరోయిన్స్ పిక్ చేస్తారు టు గో టు కమర్షియల్ సక్సెస్ అవ్వడానికి, యూనో పొజిషన్ నెంబర్ గేమ్స్ అది ఇది. బట్ మీరు చూస్తే మాత్రం చాలా కూల్ సాఫ్ట్గా పక్కింటి అమ్మాయి లాగా ఎంత కనెక్ట్ అయ్యారంటే చూసి కింద కామెంట్స్ కూడా సార్ ట్రైలర్కి టీజర్కి కింద కామెంట్స్ కూడా అసలు బేబమ్మ అంటే నిజంగా బేబమ్మ లాగుంది, మా ఇంటి అమ్మాయి లాగుంది, పక్కింటి అమ్మాయి లాగుంది, నా లవర్ కూడా ఇలానే ఉంటుంది. ఇలాంటి కామెంట్స్ మా పక్కింట్లో లేని అమ్మాయి లేదు. టీజర్ చూసి ఆల్మోస్ట్ చరణ్, బన్నీ, తారక్ అందరూ కూడా తను సెపరేట్గా అడిగారు. ఫస్ట్ టీజర్ తన మీద చేసిన షాట్ అంతా. సో చాలా చాలా ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అగైన్ కమింగ్ టు బుచ్చి సార్,
ఇంక ఇప్పుడు మీరు మాట్లాడాలి ప్లీజ్. ఎందుకు ఒక్క క్వశ్చన్, విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ రాయనం రైట్. సో అంటే ఉప్పాడ మాది కాకినాడ. సో నాకు తెలుసు ఆ ఉప్పాడ దగ్గర వాళ్ళు ఉండేటువంటి ఆ జాలర్లు ఉండేటువంటి ఆ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఒక హెడ్ ఉండడం, వాళ్ళని తొక్కేయడం, ఆల్ దిస్ ప్రత్యక్షంగా నేను చూశాను. బట్ అది విజయ్ సేతుపతి గారు పర్ఫామ్ చేయడం మ్యాచ్ ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే విజయ్ సేతుపతి గారు అనుకున్నాక డిజైన్ చేశారా ఆర్ యూ సెలెక్టెడ్ బై క్యారెక్టరా? లేదండి, అంటే అది నేను రాయనం రాసేటప్పుడే విజయ్ సేతుపతి గారని రాశానండి. ఎక్కడ కూడా రాయనం అనే పేరు కూడా రాయలేదు. వీళ్ళని హీరోయిన్ ఫాదర్ అంటే రాయనం అనే రాసాం. రాసిన తర్వాత సుక్కు సార్ నేరేషన్ ఇచ్చేటప్పుడే సుక్కు సార్కి విజయ్ సేతుపతి గారు అంటే ఇలా చూసారండి ఒకసారి, ఏరా అన్నారండి, పర్లేదు అవుతుంది అన్నారండి. అంటే సారే విజయ్ సార్ దగ్గరికి వెళ్ళి చెన్నై వెళ్ళి మాట్లాడి నా శిష్యుడు కట్ చేసి బ్యాంకాక్లో విజయ్ సార్ని కలిసారండి. సార్ని కలిస్తే సార్ అప్పుడే చెప్పారంటండి, ఇలా నా శిష్యుడు ఆయన ఎక్కడో కాఫీ తాగుతూ కనిపించారన్నారు సార్ కనిపిస్తే ఇలా నా శిష్యుడు కట్ చేశాడు, మీ గురించి వెయిట్ చేస్తున్నాడని చెప్పారంటండి. అంటే నేను అసలు సార్కి చెప్పమని కూడా చెప్పలేదండి. అంటే మొత్తం చెన్నై వెళ్ళి సార్ మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ పార్క్ ఎత్తులో సెట్ చేసి మళ్ళీ సార్ వెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు స్టోరీ నెరేట్ చేయరా అని చెప్పి. అంటే విజయ్ గారు అంత ఈజీగా ఒక కొత్త కుర్రోడికి ఒప్పేసుకుంటాడని నేను అనుకోనండి. దాని వెనకాల మా బాస్ కనిపించి ఉంటారు, మా గురువు గారు. అదే మెయిన్ థింగ్. నేను సరే ఇంట్రెస్ట్ ఉన్న నేను మాట్లాడేస్తాను. యాక్చువల్గా ఎంత సంకల్పం ఎంత గొప్పదంటే వైష్ణవ్ తెలియదు నాకు యాక్చువల్గా. లేదు నేను క్రికెట్ ఆడిన చూశాను, వైష్ణవ్ చాలా బాగుంటాడు సార్, చాలా బాగుంటాడు అంటే వైష్ణవ్ అంటే ఒకరు పట్టుకున్నాడు అంటే దాన్ని వదలు. స్వాతి ముచ్చలో కమలాసన్ అంటే వైష్ణవ్ అంటే అవునా సాయి, డోంట్ మైండ్ వైష్ణవ్. యాక్చువల్లీ సాయి తెలుసు నాకు, వాళ్ళ బ్రదర్తో వైష్ణవ్ ఉన్నాడని ఫొటోస్ చూసి ఇన్స్టాలో వెళ్ళి ఫొటోస్ చూసి చూడండి సార్ చాలా బాగుంటాడు నా క్యారెక్టర్లో. సో వైష్ణవ్ తీసుకొచ్చాడు. సో తర్వాత ఓకే హీరోయిన్ అంటే ఎవరెవరో మార్చి అది కాదు, ఆ అమ్మాయి మాట ఇచ్చేసి అంటే సార్ నాకు కరెక్ట్గా క్యారెక్టర్ కనిపించట్లేదు అని మళ్ళీ వెతికి కృతిని పట్టుకోవడం. ఇంకా విజయ్ సేతుపతి గారు వచ్చేసరికి ఫస్ట్ వచ్చి విజయ్ సేతుపతి గారిని కూర్చున్నాడు. నేను కూడా నమ్మలేదు, ఏదో చేశాడు నా శిష్యుడు చేశాడు అని చెప్పడం తప్ప ఏదో పిచ్చేసాం. కానీ ఎంత గొప్పదంటే ఈ సంకల్పం కంటిన్యూస్గా విజయ్ సేతుపతి గారు. సో వెళ్ళాం, చెన్నై వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ పార్క్లో కదా, పార్క్లో తను కథ చెప్పిన తర్వాత అంటే నాకు విజయ్ సేతుపతి గారు లేకపోతే ఇంక సినిమా లేదు. ఇంకా లిటరల్గా కళ్ళ నీళ్ళు అంత ప్యాషన్ అన్నమాట. ఏంటంటే ఒక క్యారెక్టర్ కావాలి, క్యారెక్టర్ ఆయన మాత్రమే అని ఇంక కళ్ళ నీళ్ళు ఉన్నాయి. ఇంకట్లా ఆయన కావాల్సిందే అన్నట్టు. ఆయనేమో డేట్స్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ అలా మాడుతున్నారు. నేను అప్పుడు ఆయన విజయ్ సేతుపతిని పట్టించుకోవాలా, చాలా ఎమోషనల్ అయిపోయి ఏదో మాట్లాడిస్తాను ఆయనతో. కొంచెం విజయ్ సార్ మీద సీరియస్ అయిపోయారు, నా శిష్యుడు ఎందుకు గొప్ప కథ రాస్తే మీరు చేయరా. అవును, ఇంత మంచి కథ చేస్తే మీకోసం నాకు తప్పన పడుతున్నాడు, వచ్చిన నుంచి కథ మీకోసం రాసుకుంటున్నాడు, మీరు ఎందుకు చేయరు నాకు అర్థం కావట్లేదు అని అంటే ఒకసారి అవునండి అంటే డేట్స్ వల్ల అంటే ఓకే మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి, అప్పుడే షూటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా కరిగిపోయి లేదు అంటే కరిగిపోయి అయ్యో కథ చాలా బాగుందండి, అందుకే నేను కూడా వదులుకోలేకపోతున్నాను, చాలా అద్భుతమైన కథ ఇది, కంపల్సరీ విల్ అని. సో తను అనుకున్నది ప్రతిదీ సాధించాడు ఈ సినిమా సంబంధించి. ఈవెన్ ఇంత బస్తో సహా తన ఏదో ఒక మంత్రంలాగే చదువుతూనే ఉన్నాడు ప్రతి విషయాన్ని అనమాట. అది టీజర్ అవ్వచ్చు, ట్రయల్ రావచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా. సో దట్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది సార్ ఆన్ ద స్క్రీన్ ఈరోజు నిజంగా. సో ఆల్ ద బెస్ట్ సార్. మీరు అంటే మళ్ళీ సక్సెస్ మీట్స్ అక్కడ కలవాలి మళ్ళీ మనము. సో ఆల్ ద బెస్ట్. సో అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అది మాదిరిగా అంటే ఏంటి? అది నాకు కూడా తెలియదండి. అంటే నాకు బాగా గుర్తు, మా బుచ్చి గారు వచ్చి ఆ బస్ వెనకాల షార్ట్ ఉంటుంది, వచ్చి అమ్మాయి ఇట్లా దిగుతుంది చూడాలి కానీ కెమెరా వస్తే నువ్వు అసలు లైట్గా చూడాలన్నారు. సరే సార్ ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ కావాలంటే నాకు అదో మాదిరి ఎక్స్ప్రెషన్ కావాలన్నారు. అదో మాదిరి అంటే ఏం చేయాలి సార్ అంటే ఐ థింక్ బుచ్చి గారి అదో మాదిరి అంటే అదో మాదిరి ప్రేమ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ ద మూవీ అండి. అదో మాదిరి పట్టుదల, అదో మాదిరి ప్రేమ నా విషయంలో కానీ, కృతి విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, డిఎస్పీ విషయంలో కానీ, లేదా సేతుపతి గారి విషయంలో కానీ, లేదా నాకు ఈ పర్టికులర్ ఇది కావాలి ప్రతి షార్ట్కి ఇలా ఉండాలి అండ్ డిఎస్పీ గారితో మంచి ట్యూన్స్
అదో మాదిరి ప్రేమ ఎవ్రీథింగ్. బాగా చెప్పారు సాయి, సారీ. చాలా బాగా సో అదో మాదిరి అంటే ఆయనే ఎవ్రీథింగ్. ఆయన అదో మాదిరి. నేను హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ వైష్ణవ్. అంటే ఫస్ట్ వైష్ణవ్ గుర్తుంది, అక్కడ ముహూర్తం అవునవును జరిగినప్పుడు నేను చెన్నై నుంచి వచ్చాను. అవునవును. బై ద టైమ్ ఐ వాస్ కమింగ్ ఎవ్రీవన్ Stage వాస్ pin రెడీ టు టేక్ ఎ పిక్చర్. సో ఐ ర్యాన్ అండ్ సో ఫస్ట్ నేను వైష్ణవ్ చూసిందంటే ప్రొఫైల్లో చూసాను అన్నమాట. ప్రొఫైల్ చూసి చిక్కినట్టు ఉండింది ఆ ముక్కు. చూసి ప్రొఫైల్ అదిరిందే అన్నాను. వెంటనే కింద దిగి వచ్చి సుక్కుపోతున్నా. డార్లింగ్ మామూలుగా లేడు కుర్రోడు, నాకెందుకు ఇస్ గోన్ గో సమ్వేర్ అన్న. అంతే, నేను ఇంకా ఇంకా ఇంట్రొడ్యూస్ అవ్వలా, మాట్లాడుకోవాలా, ఏం లే, ఏదో ఒక నమ్మకం వచ్చింది ఆ ఫేస్లో. ఈరోజు ఆ సినిమాలో ఆ నమ్మకం నిజమైపోయింది అనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఒక అవుట్పుట్ అనేది డిఫరెంట్గా డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబినేషన్ కదా. అండ్ వైష్ణవ్, ఐ షుడ్ సే ద వే యూ డిడ్ ద రొమాంటిక్ సీన్స్ కానీ ఫన్ సీన్స్ కానీ ఫైట్స్, అంటే ఇలాంటి ఒక ఫస్ట్ ఫిల్మ్, ఒక డెబ్యూ, ఒక దీనికి కుదరడం అనేది చాలా చాలా లక్కీ నా ఫీలింగ్. అంటే డార్లింగ్ ఒక షోకేస్లో కుదిరిపోయింది విత్ ఎ గ్రేట్ స్టోరీ. సమ్టైమ్స్ షోకేస్లో చేస్తారు వేర్ హీరో మైట్ గెట్ ఎ గుడ్ నేమ్ బట్ ఫిల్మ్ మైట్ నాట్ బి గ్రేట్. ఇట్ కెన్ బీ స్టిల్ ఏ షోకేస్. వీడు ఫైట్స్ చేస్తాడు, వీడు డాన్స్ చేస్తాడు, ఇది చేస్తాడు, చూపించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇది అలా కాదు, ఒక గొప్ప కథలో తన ఎమోషన్, కోపం, లవ్ అన్నీ వచ్చేసినాయి. సో ఇలాంటి ఫిల్మ్ వచ్చి ఒకడికి డెబ్యూగా సెట్ అవటం అనేది అదేదో పూర్వజన్మ సుకృతం అనొచ్చు నిజంగా. అంటే ఇలాంటి కథ అండ్ ఐ హావ్ టు అప్రిషియేట్ ఫస్ట్ మైత్రి మూవీస్ టు టేక్ అప్ ఏ సబ్జెక్ట్ లైక్ దిస్. అలాగే సుక్కుబాయ్ ఆల్రెడీ ఎప్పుడు బోల్డ్. ఇప్పుడు నాకు తెలిసి బుచ్చి గారు ఎక్స్ట్రాడినరీ గొప్ప కథ రాశారు, బట్ సుక్కుబాయ్ ఆ గీర వేసి ఉండకపోతే ఇది యాక్షన్లోకి వచ్చి ఉండేది కాదు. ఆ సుక్కుబాయ్ మీద వీళ్ళకున్న నమ్మకం వాడెవర్, దట్స్ అ గ్రేట్ కాంబినేషన్. అంతే, ఆయన అలా రాయకపోతే ఈయన ఎంకరేజ్ చేయరు, ఈయన ఎంకరేజ్ చేయకపోతే ఇక్కడ రాదు, వీళ్ళకి నచ్చకపోతే తీరు కదా. అది మొత్తం సెట్ అయింది. అండ్ వైష్ణవ్కి ఈస్ గోన్ గెట్ అన్ అల్టిమేట్ నేమ్. అలాగే కృతి, నేను కథ చెప్పినప్పుడు ఇలా వైష్ణవ్ ఏంటంటే ఫస్ట్ అనుకున్నాం, ఇప్పుడు ఇంత గొప్ప లవ్ స్టోరీ అంటే ఫస్ట్ అమ్మాయితో అందరూ లవ్లో పడాలి, అంత అలా మనకు ఒక అమ్మాయి సెట్ అవ్వాలి ఎలా అనేది ఫస్ట్ డిస్కషన్ కదా మనకి. దాని తర్వాత లేటర్ అండి కేమ్ అండ్ షోడ్ ద వీడియోస్ అండ్ అనుకుంటున్నాం ఉన్నప్పుడు ఇంక తిను పర్ఫెక్ట్ అని అనుకున్నాం. అలాగే షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇంక క్లైమాక్స్లో అయితే సూపర్ అన్నమాట. విజయ్ సేతుపతి గారు కానీ తింది కానీ ఇట్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది ఈ సినిమాకి అలా రాసి పెట్టుందండి అంతే. దాన్ని అంటే ఎవరో తగ్గరు. అంటే వైష్ణవ్ విల్ గెట్ ఇస్ షేర్ ఆఫ్ నేమ్, కృతి విల్ గెట్ షేర్ ఆఫ్ విజయ్ సేతుపతి గారి నేమ్ గురించి మనం చెప్పక్కర్లా. బట్ ఎస్పెషల్గా వీళ్ళు ముగ్గురికి, బుచ్చి గారు, వైష్ణవ్ అండ్ కృతి ఆర్ గోయింగ్ టు రాక్ అండ్ సెట్ ద స్క్రీన్ ఆన్ ఫైర్. అది కథ నుంచి వచ్చింది, అది వేరే పేరు అంతే. అది సార్ నేను అంటే రవి సార్ కానీ నవీన్ సార్ కానండి, అంటే నేను షూట్ చేసేవాడిని. నేను షూట్ చేస్తూ ఉంటే డేస్ ఎక్కువయ్యాయండి, బడ్జెట్ ఎక్కువయ్యేది. ఏ రోజు కూడా అంటే సార్ ఉన్నారండి, సార్ ఉన్నారు కాబట్టి, సార్ ఉన్నా సరే సార్ లేకపోయినప్పుడు నన్ను ఒక మాట అనొచ్చండి. నేను రవి అంటే నవీన్ సార్ యూఎస్లో ఉంటారండి ఇప్పుడు ఎక్కువ, రవి సార్ అయితే ఊర్లో ఉండేవారండి. రవి సార్ కాల్ చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. షెడ్యూల్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేయాలా వద్దా, తిడతాడా రవి సారు అని, ఏమంటారా అని ఒకసారి కాల్ చేశాను. వచ్చిన 3 days తర్వాత, హైదరాబాద్ వచ్చిన 3 days తర్వాత సార్ అన్నానండి. అన్నారు, ఏంటంటే ఏం డబ్బులు అయిపోయా అన్నారు. అంటే ఏంటి సార్ అలా అంటున్నారంటే, ఇంటి నుంచి డబ్బులు పట్టుకుని పారిపోయిన కొడుకు డబ్బులు అయిపోయిన తర్వాత నాన్న డబ్బులు అయిపోయి కొన్ని డబ్బులు అయ్యి వచ్చేస్తానని ఫోన్ చేస్తారు కదా. అలాగా అంటే ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదండి. ఇంకా నవీన్ సార్ అయితే రోజుకి ఒక 5-6 మిస్డ్ కాల్స్ ఉంటాయండి నాకు ఫోన్లో. ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతారు కదండి. సార్ నేను సినిమా చేస్తున్నాను, మీ సినిమాలో డైరెక్టర్, మీ ప్రొడక్షన్ హౌస్లో డైరెక్టర్ తెలుసా మీకంటే, ఆ తొక్కలే తర్వాత చెప్తే కానీ ముందేంటి అని అడుగుతూ ఉంటారు అంతే. చాలా కూల్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు. కూల్ ప్రొడ్యూసర్స్ కాదు అవునా అలా అనకండి. కూల్ నా ఉద్దేశం, కూల్ అంటే మీరు ఎలా అనుకుంటున్నారు చాలా అంటే నవీన్ గారు కానీ రవి గారు కానీ ఇద్దరు, మీరు చూడండి వాళ్ళు వెళ్ళే దారి చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటుందో. ఇలా ఫైనలైజ్ చేయడం కథ ఇప్పుడు నేను వినడం కాదు, ఫస్ట్ రవి గారు విన్నారు అంటే ఆయనకి చాలా బాగా నచ్చింది, అందుకే ఇంత బడ్జెట్ పెట్టారు. ఒక సినిమాకి ఆల్మోస్ట్ చెప్పకూడదు కదా, బడ్జెట్ చెప్పొచ్చారు మీరు? ఓకే, ఇంత బడ్జెట్ని ఇప్పుడు ఇంత సినిమాగా స్టార్ట్ చేస్తే ఇందాక అనుకున్నట్టు రవి గారు అన్నట్టు నవీన్ గారిని వెళ్ళడం. సో ఫస్ట్ రవి గారు విన్నారు,
అంతే అంటే నేను ఎగ్జాగరేషన్ అంటారేమో, చాలా బాగుందండి ఈ కథ, చాలా బాగా చెప్పాడు మన శిష్యుడు ఇదని అనుకున్నప్పుడు తన నవీన్ గారు ఉన్నారు. దే సో ఎక్సైటెడ్ ఈ సినిమాని తీసుకొచ్చి ఎక్కడ ఎప్పుడు బడ్జెట్ ఇదని కానీ డేస్ కానీ ఎప్పుడు వాడిని అడగల. ఒకరు అడిగున్నా నెక్స్ట్ ఏంటంటే మిత్రులు మాటలు రవి గారు వచ్చేవారు, ఏమండి మనం చేయనివ్వండి కానీ ఊరికే అలా చెప్పాలి మనం పైకి అట్లా. ఇదంతా చిన్న ఎప్పుడైనా కాదు అంటే డ్రామా కానీ బుచ్చి నువ్వు త్వరగా చేసేయాలమ్మా అని మేము అనడం డ్రామా కానీ రివర్స్ నవీన్ గారు కానీ రవి గారు కానీ నా దగ్గరికి వచ్చి చేయనివ్వండి బాగుంది సినిమా చేస్తాడు తను, ఊరికే తనకి ఒక భయం కోసం మనం అలా అంటాం అంతే అనే తప్ప ఎప్పుడు ఇట్స్ నాట్ ఇది ఏదో సెపరేట్గా మాట్లాడదు కాదు. నిజంగా అన్నారా లేదు వాళ్ళు అడగండి కావాలి. ఇదే విషయం ఎప్పుడు వచ్చినా సరే మీకు తెలియకుండా జరిగే డిస్కషన్ మాది ఏదంటే అంత అందంగా జరిగే డిస్కషన్ మాట నవ్వుకుంటాను అనమాట. తను మాత్రం బుచ్చి డేస్ అయిపోతుంది నువ్వు త్వరగా చేయాలి అన్నాం తప్ప మా దగ్గర వచ్చి నవ్వడం అనమాట బడ్జెట్ గురించి. సో ఇంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఈ కథను నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథను నమ్మి తీసుకొచ్చి అంటే ఇంతవరకు ఇంత క్రియేట్ చేసి ఇంత బజ్ కూడా అఫ్ కోర్స్ స్టోరీస్ డిమాండింగ్ ఎవ్రీథింగ్ అండ్ లక్కీ టు హ్యావ్ ప్రొడ్యూసర్స్. వీలుంటే నా సినిమాలన్నీ మైత్రి మూవీస్లోనే బుచ్చి సార్ అది కూడా సుకుమార్ సార్ వల్లే ఆయన మన సినిమా చేయడం జరిగిందా, లేకపోతే మీరు వెళ్ళి ఆయన్ని ఒప్పించి కథ చెప్పడం అంతా జరిగిందా? హౌ ఇట్ టుక్ ఆఫ్? అంటే శ్యామ్ సార్ గురించి సుక్కు సార్ ఒక 2-3 చేశారండి. దాంట్లో శ్యామ్ సార్ ఒకలేండి. అంటే శ్యామ్ గారు ఏంటంటే అంటే ప్రస్థానం మూవీ ప్రస్థానం చేశారండి. కమలాసన్ గారితో 2-3 మూవీస్ చేశారండి శ్యామ్ గారు అంటే ఇంకా లైక్ మా బ్రదర్ లా అండి. మనల్ని మిస్టేక్లు చేసినా చేయనిచ్చేవారు కాదు. బుచ్చి నువ్వు ఎలా చేయాలని. అంటే మా ఊరు అందరూ అడుగుతూ ఉంటారండి, ఏంటి ఉప్పిన అని. వాళ్ళందరూ వచ్చి మన ఊరిని ఇంత అందంగా చూపించేవరా, సూపర్ అంటున్నారండి. శ్యామ్ సార్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా ఊరిని ప్యాక్ చేసి గిఫ్ట్ ప్యాక్ కింద ఇచ్చేసారు, గిఫ్ట్ కింద. ఎప్పుడు చాలా బాగుంది ఆ ఉప్పాడ ఏరియా అంతా కూడా చాలా బాగా చూపించారు. కానీ నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే సార్ ఆల్రెడీ ఒక బ్రదర్ స్ట్రగుల్ అయ్యి సెటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి నేను ఉన్నాను రా అని ఒక పుష్ ఇస్తారు చూసారా. సో ద సేమ్ ఐ కెన్ సీ ఇన్ దిస్ టూ సుక్కు సార్ అండ్ బుచ్చి సార్ మధ్య. సో దట్ బాండింగ్ ఇస్ రియలీ సో నో బ్రదర్ గారు పుత్రోత్సాహం. సో ఈయనకి ఆ కాకినాడ లాంగ్వేజ్ ఎలా నేర్పించారు బుచ్చి గారు? కష్టమైందా కొంచెం, ఈజీగానే నేర్చుకున్నారా? అంటే ఆ గోదావరి జిల్లా యాస అది నేర్చుకున్నాను 15 days. కొండబాబు అని సిద్ధు అని ఇద్దరు వచ్చి నేర్పించారు నాకు, మా ఫ్రెండ్ క్యారెక్టర్ జయకృష్ణకి. 15 days నేర్చుకున్నాం కష్టపడి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఇప్పుడు అది మర్చిపోయి వేరే మీరు మాట్లాడేది ఈస్ట్ గోదావరి స్లాంగ్, ఈస్ట్ గోదావరి కానీ ఫిషర్మెన్ స్లాంగ్ మాట్లాడతాడు. జాలరి ఒక్క డైలాగ్ ట్రైలర్లో అయినా బేబామతో అయినా ఇప్పుడు చెప్పగలను. అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందరి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు అడ్డలేం చేసినాడు ఎట్లా కదా. అంటే నేను ఆడపిల్ల కావాలని చాలా అబద్ధాలు ఆడాను సార్, కానీ మా పిల్లడు పుట్టాడు. మర్డర్ చేయలేదు మరి. కాదు బుచ్చి గారు నేను గురువు దగ్గర శిష్యుడు ఎందుకంటానంటే సుక్కుబాయి కూడా న్యాచురల్గా మాట్లాడేది కూడా డిఫరెంట్గానే ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా మన మాటల్లో ఉండదు అది. అందుకని అది అందులో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే అందుకని ఒక 1 minute అని అందులో పవన్ కళ్యాణ్ గారు 1 minute అని చిట్టు త్వరలోకి వెళ్ళి డ్యాన్స్ వేస్తారు కదా, అలా 1 minute అని ఆలోచించింది అప్పుడు అది కాంప్లిమెంట్ అంతా వెళ్ళి మనం డ్యాన్స్ చేసుకోవాలన్నమాట. అలా వచ్చిన ల్యాగ్ మన జ్ఞానానికి అది ఒక ల్యాగ్ ఉంటుంది. అలాగా మన బుచ్చి గారు ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, మొన్న RR చూసిన తర్వాత విజయ్ సేతుపతి RR వచ్చింది సార్, ఎవరన్నా ఏమంటారు సార్ సూపర్ విలన్ RR చింపేశారు సార్, చంపేశారు అంటారు కదా సార్. ఏం లేదు, ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు ఫేస్. సార్ ఈ RR చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారితో సెల్ఫీ తీసుకోవడానికి భయపడతారు సార్. నేను కాసేపు బాగా ఆలోచించా, ఒక్క నిమిషం స్టాప్ అని ఆలోచించి త్వరలోకి వెళ్ళి అలాగే వైష్ణవ్. అనదర్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ ఇస్ యువర్ వాయిస్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ యూ. నేను బుచ్చి గారికి కూడా చెప్పా, తను వాయిస్ టెక్స్చర్ కానీ ఆ డబ్బింగ్ చెప్పిన విధానం కానీ నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. అది ఎనీ యాక్టర్కి అది చాలా పెద్ద ప్లస్ అని ఫీల్ అవుతుంది. అది వైష్ణవ్ చెప్పలా, బట్ నేను బుచ్చి గారికి చెప్పా. సో థ్యాంక్ యూ.
కానీ నిజంగా ఇంత బాగా సెట్ అయింది వైష్ణవ్ అండ్ కృతి. మీ ఫస్ట్ ఫిలిం, ద లాంచింగ్ ఫిలిం, ఇంత హైప్ అండ్ ఇంత పెద్ద ప్రొడ్యూసర్, సుప్పు సార్, దేవి సార్, ఎవ్రీథింగ్. సో కృతి యాక్చువల్లీ నీకన్ను నీలి సముద్రం రిలీజ్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయ్యి ఈ టైంకి యూ హ్యావ్ టైం ఉంది కదా, గ్యాప్. సో మీ విజువల్స్ కొంచెం ఆ సాంగ్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఎలా ఉంది ఫ్యాన్ అప్రోచ్ కానీ, మీకు కామెంట్స్ కానీ, మీ లుక్ గురించి, మీ ఆ సాంగ్ గురించి? సో ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ ఆ సాంగ్తో పాటు మాకు కూడా ఇంత రికగ్నిషన్ వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ బికాస్ ఆఫ్ ద సాంగ్ అండ్ ద మ్యూజిక్, ద లిరిక్స్, లైక్ నా ఫేవరెట్లో ఉంది కాబట్టి అంత వచ్చేసింది. రిలీజ్ చేసింది కూడా ఏం లేదు, మీరు కిటికీలో చూడడం, ఈయన బస్ ఎక్కి అది పట్టుకోవడం అంతే. రిలీజ్ చేసింది అంతే. దానికే అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే అందరూ కూడా. కెన్ యూ హమ్? DSP sir is here, how can I? No, you can do it. No sir, please. చేయండి. నీకన్ను నీలి, ఏ పాట అయినా మీకు నచ్చిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ? నీకన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. వావ్. అంతేనా? ఓకేలేనా? నేను లేనప్పుడు పాడేవారండి. ఎన్ని మార్క్స్ అండి. ఫుల్ మార్క్స్. ఫుల్ అంటే ఎంత? ఫుల్ అంటే ఏ మా బేబమ్ అండి, ఆ మాత్రం ఇవ్వండి. ఫుల్ అంటే చూసారా లెక్కల మాస్టర్. బట్ కానీ ఫుల్ ప్లెడ్జ్గా అంటే ప్రేక్షకులకు మామూలుగా ఏమేం కావాలో అన్ని, లవ్, ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉన్నాయని టీజర్ ట్రైలర్లో కొంచెం మాకు ఇలా రుచి చూపించారు. February 12th రిలీజ్ అవబోతోంది మూవీ. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుప్పు సార్, ప్లీజ్? అంటే ఇవన్నీ అక్కడ చెప్దాం కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అక్కడ కూడా చెప్పండి. చెప్పచ్చు కదా. అదే ఒక ఆలోచన అంతే. ఒక వ్యక్తి బ్రెయిన్లో పుట్టిన ఒక ఆలోచన ఇంత మొత్తం ప్రొడ్యూసర్స్ని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దేవిని, నా ఫ్రెండ్ దేవిని, అంటే అందరినీ ఒక చోట తీసుకొచ్చి వేసేతిపతి గారిని, ఇంతమందిని ఒక్క ఆలోచన అన్నమాట కేవలం. అంటే నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ అసిస్టెంట్గా కంటిన్యూ చేస్తానని వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను మాట, కూర్చోబెట్టి, నువ్వు ఒక్క ఆలోచన చాలు, అది చేస్తే మొత్తం నీ ఫ్యామిలీగా, మా గురుగారు చెప్పిన పాయింట్ అనమాట. అది చెప్పినప్పుడు మొత్తం మారిపోద్ది. ఒక కథ చాలు. ఏంటంటే అసలు పైసా పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించగలిగిన మేమే. ఒక రూపాయి కూడా పెట్టుబడకుండా కేవలం ఆలోచనలతో డబ్బు సంపాదించవచ్చు, అలాంటి అవకాశం ఉన్నప్పుడు అని. సో ఒక్క ఆలోచన అన్నమాట, దానికి వచ్చిన ఒక్క ఆలోచన ఇంత ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. కథ చెప్పినప్పుడే ఒక తుఫాన్లా అనిపించింది. దానికి ఆ టైటిల్, ఈవెన్ టైటిల్ కూడా రవి గారు చెప్పినప్పుడు అదే కోరుకుందేమో, ఉప్పెన అని. సో నేను చెప్తున్నా అంటే ఈ సినిమా, నేను ఒక మాట అన్నాను, ఆ మాట అనుకోవడదేమో. బుచ్చి కథ చెప్పినప్పుడు ఎందుకు వచ్చిన నోట్లో డైలాగ్ వచ్చింది, ఇది 100 కోట్ల సినిమా అని. ఫోన్ చేసి రవి గారు చెప్పాడు, కథ చాలా బాగా చెప్పాడండి, ఇది 100 కోట్ల సినిమా చూసుకోండి అని అన్నా. సో అంటే ఒకవేళ యమతం దగ్గర 90 చేసేస్తుంది. ఐ ఫీల్ లైక్. సో అంత నమ్మకం ఉంది ఈ సినిమా మీద నాకు. ఐ థింక్ మీ అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు థియేటర్స్కి వచ్చి. సినిమాని చాలా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఉప్పెన గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్, మీ కళ, మీ ఆలోచన? అంటే నా కళను నిజం చేయడంలో శ్యామ్ సార్, ఎడిటర్ నవీన్ నూలి బ్రో, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారండి. అంటే నేనేం చెప్తానంటే, కృతికి వైష్ణవ్ కూడా మనం కదా హీరోలు, దేవి గారు అని చెప్తా ఉంటానండి ఎప్పుడు. అంటే సినిమాని డివైడ్ చేసి 100 మార్కులు వేయాలంటే ఫస్ట్ 50 మార్కులు మీ సార్. సార్ నిజంగా సార్. అంటే ఇంకేం చెప్పాలని నాకేం అర్థం కావట్లేదు సార్. అంటే సినిమా చూడండి, సినిమా అందరికీ బాగా నచ్చుతుంది. ఎంతో ప్రేమించి రాసిన కథ అండి ఇది. అంటే పైపైన రాసేసింది కదండి, పెన్ను కూడా గట్టిగా పట్టి మా బాస్ అనిపించాలా. అంటే అంతే అండి. సినిమా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఆయన ఎమోషన్ ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది నాకు అసలు. హౌ సిన్సియర్ ఈస్ ఫీలింగ్ ద ఫిలిం కదా అసలు. వావ్.
సో అందుకే ఆ ప్రేమ ఎక్కడ పక్కకు పెట్టేస్తారో మళ్ళీ సినిమాలో ప్రేమనే వాళ్ళు పక్కకు పెట్టేసింది సార్. మధ్యలో కూర్చుంటే నన్ను కూడా ఎక్కడ తోసేస్తారని చెప్పి వాళ్ళిద్దరు అలా కూర్చోబెట్టాము. క్యూట్ పేర్. సో మీరిద్దరూ కలిసి ఆడియన్స్కి ఉప్పెన గురించి ఏం చెప్తారు? అరే ఇద్దరు సైగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ వాంట్ థ్యాంక్ మై మామ అండి, మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి అంటే కొద్దిగా ఈజీ చేసినందుకు. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టగానే బుచ్చి గారు నన్ను చూసి అది సాయిధం తేజ్ గారి తమ్ముడు, చిరంజీవి గారి మేనలుడు అని గుర్తుపట్టడం. సో రియలీ థ్యాంక్ మై మామ. దెన్ దాని తర్వాత సుకుమార్ గారు, మైత్రి ప్రొడ్యూసర్, ఇంత పెద్ద బ్యానర్ నా ఫస్ట్ మూవీకి రావడం చాలా అదృష్టం. అండ్ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా ఖర్చు పెట్టారండి. అండ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు డిఎస్పి గారు. అండ్ అలాగే శ్యామ్ సార్ విజువల్స్. అట్ ది సేమ్ టైం విజయ్ సేతుపతి గారు, ఆయన ముందు యాక్ట్ చేయడం భయం వేసింది ఫస్ట్, బట్ ఆయనే చాలా సింపుల్గా ఉంటూ ఆయన ఉండడం. అండ్ నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ అండ్ బుచ్చి గారికి అండ్ సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో అండ్ డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హై ఎమోషన్స్, డెఫినెట్గా దీనిలో కొంచెం కామెడీ, కొంచెం ప్రేమ, కొంచెం చాలా మంచి డైలాగ్స్ అండ్ అవుట్ స్టాండింగ్ విజువల్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడ అంటే ఇది ఎక్కడ సెట్ చేసినట్టుగా ఎక్కడ అనిపించదు. దానికి ఆల్ థ్యాంక్స్ టు ఆర్ట్ డైరెక్టర్ అండ్ రామకృష్ణ గారు అండ్ మౌనికా గారు. సో వాళ్ళందరికీ అండ్ ఆల్ ద 200 people that worked hard behind the camera, థ్యాంక్ యూ అండి. ఐ లెర్న్ట్ అ లాట్. నేను యాక్టర్గా షేప్ చేసినందుకు ఉప్పెన మూవీకి, ఉప్పెన స్క్రిప్ట్కి థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా మీరు ఉప్పెన కాదు ఇంటి వరకు తీసుకెళ్తారు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్ ఆఫ్ పెట్రోల్. నేను కూడా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది సరే ఎక్కడైనా చెప్పొచ్చు కదా మళ్ళీ అని. ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మొదటి చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు ఈ కథని అంటే ఓ కథని అప్పుడు ఆయన మెగాస్టార్ అయ్యండి, బిజీ అయ్యండి, ఒక కథకి 5-6 hours కూర్చొని డిస్కస్ చేయడం అంటే అసలు ఎంత గొప్ప విషయం అంటున్నాను అనేది. అంటే తన మేనల్డ్ కోసము అంటే ఒక కథ ఆయనకి పట్టుకుంది అంటే కూర్చుని ఇదేంటమ్మా ఇదేంటి అదేంటి అని చెప్పి కూర్చొని డిస్కస్ చేసి, మేము ఆల్మోస్ట్ 5 times వెళ్ళి ఉంటాం. 5 times ఒక 5-6 hours కూర్చొని మాతో డిస్కస్ చేసి ఈ కథ గురించి అంత శ్రద్ధ కూర్చొని ఈ వయసులో ఆయనకి ఏజ్ అఫ్కోర్స్ ఆయనకి ఏజ్ లేదు, ఆయన ఇప్పుడు ఇవ్వనమే, ఆయన ఇప్పుడు ఫర్ ఎవర్ యంగ్. బట్ ఆయన కూర్చుని ఇంత శ్రద్ధగా ఈ సినిమా సంబంధించిన స్క్రీన్ ప్లేని కానీ ప్రతిదీ పట్టించుకొని, సో ఆయన ఓకే చేసిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. ఇద్దరం కలిసి ఆ రోజు మేము పండుగ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు థ్యాంక్స్ చెప్పాలి. రెండో వ్యక్తి డిఎస్పి, మై ఫ్రెండ్ దేవి. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ చెప్తాం కదా తన డైలాగ్, దేవి కావాలి, దేవుణ్ణి ఏం కోరుకున్నాను చెప్పి అంత భక్తుడు దేవికి. సో నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎంతైనా స్టార్ట్ అయింది చిన్న సినిమాగా స్టార్ట్ అయింది కదా, ఇలా స్టార్ట్ అయింది కాబట్టి అడిగినప్పుడు నేను దానికి కథ విని ఒకసారి ఈ సినిమా నీకు నచ్చుతుంది, డెఫినెట్గా నువ్వు చేయాలి అది అని వింటున్నప్పుడు ఈ సినిమా తన మ్యూజిక్ డైరెక్టర్గా రావడం, మ్యూజిక్ చేయడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. నీకన్నా నీళ్ళ సముద్రం లాంటి ఒక సాంగ్ ఈ సినిమాకు ఒక ఫేస్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పెన అనేది అందరూ దూసిపోవడం కావాల్సిన ఒక ఫేస్ ఇచ్చింది. ముఖ్యంగా అలాంటి ఒక ఫేజ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ డార్లింగ్. దేవి గారు ఈ ఇంటర్వ్యూకి యాక్టర్ మీరే తెలుసా? నేను ఊరికే కూర్చొని వింటున్నా. ఎస్ ప్లీజ్ దేవి గారు. కదా ఐ మీన్ నేను ఆల్రెడీ అన్నీ చెప్పాల్సి చెప్పేస్తాను. డెఫినెట్లీ ఈ సినిమాగానే కాదు ఎనీ మూవీకి ఫ్రమ్ ది బిగినింగ్ ఎస్పెషల్గా సుక్కుబాయిది నాది జర్నీ అంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ సుక్కుబాయ్ యాక్చువల్లీ చెప్పాలంటే. రైట్ అండ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ బెస్ట్ వర్క్ ఎప్పుడు వస్తుందంటే బెస్ట్గా ఉన్నప్పుడు బెస్ట్ వర్క్ వస్తుందన్నమాట. సో మనం కొన్ని విషయాలు చేయగలమని మనకే ఆశ్చర్యం కలిగించగలిగే అంటే ఒక టెక్నీషియన్ ఇలాంటి మనం చేయగలమా అని టెక్నీషియనే ఆశ్చర్యపోయి ఇలాంటి ఒక బేస్ ఇవ్వగలిగే డైరెక్టర్ సుక్కుబాయ్. సో అది ఆ బేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తుంటాయి. సో
సుకుబాయ్ ఇన్వాల్వ్ అయిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే నాకు ఇప్పటికే నేను ఆ సుకుమార్ రైటింగ్స్ అని పడుతున్నా ఆ పేరు పక్కన నా పేరు ఉందని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే అది ఇందులో కూడా సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్లో వచ్చినప్పుడు అది నేను ఒక ఫ్యాన్ చూస్తున్నట్టుగా చూస్తాను, అది మ్యూజిక్గా చూస్తున్నట్టు చూడండి. సో అలా అది మళ్ళీ ఇంకొకసారి ఉప్పునే జరిగింది. అండ్ నెక్స్ట్ పుష్ప కూడా ఐ థింక్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ అమేజింగ్ అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా సంగతికి వస్తే ఇంకా ఐఎమ్ ఓవర్వెల్మ్ విత్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ద ఫిల్మ్ ఈస్ డ్రైవింగ్ అస్ త్రూ. సో అలా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా లిరిక్ రైటర్స్ శ్రీమణి గారు అండ్ చంద్రబోస్ గారు ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను అన్న ఇప్పుడు 100% లవ్ మూవీ చేసినప్పుడు సుఖబాయ్ మేము ఫస్ట్ సిచ్యువేషన్ కూడా అన్నిటిలోని కూడా ఆ ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదో రావాలంటే ప్రశ్నను జవాబును లెక్కలను సంథింగ్ ప్లస్ మైనస్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ దట్. సో అలా ఈ సినిమా చేసి ఉప్పునైనా ఆయన చెప్పిన అన్న దానికి అయితే ఇందులో కూడా సముద్రానికి సంబంధించి ఏదో ఒకటి పెడదామా అని, అంటే ఉప్పు గాలును నీరను సంథింగ్ ముత్యమను బోటను వాటెవర్ అలాగే ఆల్మోస్ట్ అన్ని ఇట్లా వచ్చినాయి. అలాగే ఇంకోటి మేము ఇంకా వినని సాంగ్స్ 2 ఉన్నాయి. ఈశ్వర ఈశ్వర అని బోస్ గారు రాసిన సాంగ్ ఒకటి, అది మోస్ట్లీ ఈరోజు కుదిరితే మేబీ మీ అందరికీ అందించాలని ట్రై చేస్తున్నాం. అలాగే ఇంకొక ఫాదర్ సాంగ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అందులో, అది ఆ పాట ఒకటి, అది నేనే రాసిన పాట కూడా. అంటే అది నేను ఎలా రాయడం జరిగిందంటే అది ట్యూన్ అనుకుంటే ఒకటి అంటే ఇప్పుడు సుక్కుబాయి మళ్ళీ దాని ఇది నువ్వే రాయాలి పట్టుబడితే అది రాయడం జరిగింది అలా. సో మళ్ళీ ఆ క్రెడిట్ సుక్కుబాయికి. సో ఐ థింక్ ఆల్ లైక్ దట్ అండ్ ద వే బుచ్చి గారు షార్ట్ దట్ సాంగ్ ఇస్ సంథింగ్ ఎల్స్. జనరల్గా నేను ఇప్పుడు అన్నాను కదా, అంటే మనం ఒక సినిమా చేసినప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటేమో ఆ సినిమాకి సంబంధించిన ఒక టెక్నీషియన్ కానీ, దాని తర్వాత ఆ మూవీని ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్ కానీ, 2 యాంగిల్స్ ఉండాలి. ముఖ్యంగా ఈ ఆడియన్స్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత టెక్నీషియన్. సో నేను ఫస్ట్ మూవీని ఎంజాయ్ చేస్తాను, ఆ మూవీ ఎవరి మూవీ అని కాకుండా మూవీని ఎంజాయ్ చేసి తర్వాత చేస్తాం. అలాగా ఆ క్వాలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగా ఆ క్వాలిటీ చాలా ఎక్కువ ఉన్న 2 ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు. అంటే ఫస్ట్ మూవీని ఎంజాయ్ చేసి చిన్నపిల్లలు ఎక్సైట్ అయిపోతుంటారు. రవి గారు కొన్ని హుందాగా చెప్తుంటారు, దేవి గారు అసలు మామూలుగా ఏదండి అత్తరిపోయింది పగిలిపోయింది అని. అంటే అది అంటే అందులో ఇంపాక్ట్ తెలిసిపోతుంది. లేదంటే లవ్ సింబల్స్ అసలు మీద చిన్నపిల్లలు మళ్ళీ పంపిస్తుంటారు. ఓకే, అది నవీన్ గారు అయితే ఇంకా పంపడాలు ఇది నింపడాలు ఉండవు. దేవి గారు ఫోన్ అభివృద్ధి అసలు ఊగుద్ది అలా ఉంటుంది. అసలు మీరు ఆయన ఫోన్ మోగుద్ది ఇండియా ఊగుద్ది. సో ఆయన ఎక్సైట్మెంట్ చూసినప్పుడు నేను ఎప్పుడు అంటే ఆయనతో వీళ్ళిద్దరు ఫోన్ కానీ ఇది కానీ వస్తే సార్ యూ మేడ్ మై డే అంటే ఆయన మరెవరండి మీరండి యూ మేడ్ అవర్ డే అంటారు. కానీ ఏంటంటే ఒక టెక్నీషియన్కి అంత ఒక ఎక్సైట్మెంట్తో వచ్చే వాట్ యూ కాల్ కాంప్లిమెంట్స్ కంట ఉప్పెన ఇంకేముండదు. సో దానికి ఏం చెప్తాం. సో అలా వీళ్ళిద్దరు దే ఎంకరేజెస్ అండ్ అమ్మో రేపు సాంగ్ ఇంకా బాగా చేయాలని ఫీలింగ్, రేపు సీన్ ఇంకా బాగా రాయాలని ఫీలింగ్ అది కలిగించగలిగే ప్రొడ్యూసర్స్ మాట. ఇప్పుడు చెప్పండి సార్ పుష్ప గురించి. మన షూటింగ్ జరుగుతుంది, లాస్ట్ షాట్ రెయిన్ వచ్చింది, బస్సు కేబుల్ క్యామ్ తెప్పించాం, ఇవన్నీ అంటే టెన్షన్ పడిపోతున్నాను. ఏదో వచ్చింది ఓకే వచ్చిందంటే అవ్వట్లేదండి వచ్చింది ఎందుకు రేపు తీసుకోవచ్చు కదా అలా ఉంటున్నాం. అంటే ఇంత వచ్చింది, ఇంత బడ్జెట్ ఇంత అయిపోతుంది, కేబుల్ క్యామ్ వచ్చింది, రెయిన్ వచ్చింది, ఇంత పెద్ద అంటే ఎక్కడో యూనిట్ మళ్ళీ ఇంకో హాఫ్ డే పోతుంది అంటే రవి గారు వచ్చి ఎందుకు టెన్షన్ రేపు తీసుకోవచ్చు కదా షార్ట్ బాగుంది కదా. ఆ షార్ట్ కూడా రోప్ క్యామ్లో ట్రావెల్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని గింబెల్లోకి తీసుకొచ్చి లోపలికి వెళ్ళాలి. అంటే అది ఒక రేర్ ఫీటే, అది టూ గుడ్ యాజ్ ఎ విజువల్ ఉంటుంది. అది అనుకున్నారు ఆయన, అది ఎందుకో అక్కడ ఆ టైంకి కొంచెం చీకటి పడే టైం అయ్యి ఎందుకో రావట్లా, అంటే సరిపోవట్లా. అంత గొప్పగా ఆయన చెప్తేనే అబ్బా ఎదిరిపోద్ది విజువల్ అనిపించింది. అది ఎందుకు అంటే ఈయన అది చెప్పారు కాబట్టి ఇంకోసం నేను కూడా చెప్పేస్తా. ఒకసారి చెన్నై పర్లేదు పర్లేదు మళ్ళీ రైటింగ్ చేసుకుందాం కానీ కాదు. ఒకసారి స్టూడియోకి వచ్చారు రవి గారు నవీన్ గారు, ఇది చిన్న ముక్కే వచ్చి పుష్ప షూటింగ్ నుంచి మా స్టూడియోకి వచ్చారు. అప్పుడు మేము ఉప్పన వర్క్ చేసుకుంటున్నాం. వస్తే వీళ్ళిద్దరు ఎక్సైట్మెంట్ చూస్తే ఏంటంటే ఎప్పుడెప్పుడు పుష్ప రిలీజ్ అయి చూసేలా అనే ఫీలింగ్ మనకు కలిగిపోతుంది. అంటే ఒక సీన్ ఒక చెప్పినా పర్లేదు కట్టాలి, ఎందుకంటే ఎలాగో విజువల్ ఊహించుకోగలని చూడలేరు కదా అన్లెస్ మనం యూజ్ చేసి తప్ప. ఓకే,
కాదు కాదు చెప్పేసి ఎడిట్ చేస్తున్నా కాదు. ఒక కొండ మీద ఒక 200 మందిని 300 మందిని పెట్టి ఒక షాట్ తీయాలంట, ఒక మేబీ 500 పీపుల్ చెప్పారు. అది అక్కడికి వెళ్ళడానికి దారి లేదని ఆ కొండను మొత్తం కొట్టుకుంటూనో ఏదో చేసి మొత్తం ఒక దారి క్రియేట్ చేసి దాని నుంచి లారీలు పంపించి వీళ్ళంతా పైకి ఎక్కించి అప్పుడు ఇక్కడ కెమెరా పెట్టి 4 గ్రౌండ్లో యాక్టర్ వెనకాల అది వినేటప్పటికే నాకు అసలు టైర్డ్ అయ్యానంటే ఇంత ఇది చేశారంటే. కానీ ఒక 2 ప్రొడ్యూసర్స్ దాని బడ్జెట్ గురించి చెప్తున్నారు అనుకుంటాం కదా, అంటే ఇంత బాగా చేసాం అలా చెప్పాలని చేసి అసలు సుక్కు గారి బ్రెయిన్ ఏంటో అంటే ఆయన ఉన్న ఐడియాస్ మామూలుగా ఈ సినిమా గురించి ఆయనకున్న ప్యాషన్ అని డైరెక్టర్ పొగుడుతున్నారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ సేయింగ్ ఇంత ఖర్చు పెట్టి తీసామని, అంటే దే ఆర్ హోల్ హార్టెడ్లీ సేయింగ్. సో ఇలాంటి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఉన్నప్పుడు అల్టిమేట్లీ ద విజువల్స్ అండ్ ద మూవీ ఈస్ గోన్ బి గ్రేట్. సో అది నాకు ఒక ఆడియన్స్గా, మళ్ళీ ఇందాక నేను మ్యూజిక్ కాదు ఆడియన్స్గా నేను చాలా ముసలిపడ్డాను అనమాట దీనికి. అందుకని పుష్ప చూడండి నేను కూడా వెయిట్ చేయండి. గెట్ రెడీ గైస్, మొత్తం ప్యాకేజ్ రాబోతుంది త్వరలో ఫ్రమ్ సూపర్ స్టార్ పుష్ప ద్వారా. అండ్ అసలే August 13 డేట్ ఆగస్ట్ 13 కూడా అనౌన్స్ చేస్తారు. అదే బేబమ్మ, మీ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? మీ ఫ్యాన్స్ కి? నా ఫ్యాన్స్కి కాదు కానీ లైక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ బికాస్ ఆఫ్ బుచ్చి సార్ స్క్రిప్ట్. అండ్ it's not just his script, it's Maitri coming in giving so much of support, Sukumar sir showing so much of confidence, Devi sir giving like beautiful music, Vaishnav's performance, Vijay sir's performance, like it all worked out and that's why the result is like మీరు నవ్వుతుంటే ఫైనల్లీ ఈ ఇంటర్వ్యూని నవీన్ సార్ ఎండ్ చేస్తారు విత్ అ వర్డ్. నవీన్ సార్ ప్లీజ్. మంచి సినిమా తీసామండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. Feb 12th అందరూ థియేటర్కి వచ్చి మూవీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.